వచ్చిన వార్తలు చూసి ఈ వార్తలపై చర్చించేందుకు స్టూడియోలో టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నుంచి సీనియర్ నేత ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకుడు బండారు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారు, నిన్న చూశారు మీరు అసెంబ్లీలో యాజ్ యూజువల్ గతంలో జరిగినట్టుగా నిన్న కూడా జరిగినట్టు అనిపించింది. కాకపోతే రైతు ఆత్మహత్యల ఇష్యూ చాలా అసెంబ్లీ మొత్తాన్ని స్టాల్ చేసిన కొద్దిసేపు. బహుశా ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఏదన్నా ఒక సీరియస్ సమస్య ఉంది అనుకుంటే, అంటే కనెక్టెడ్, రెండోది కరెంటు కాదా అనొచ్చు, కనెక్టెడ్ టు రైతుల ఆత్మహత్యలకి దానికి కూడా కొంత అవినాభావ సంబంధం ఉంది కనుక ప్రధానంగా రైతులు, వాళ్ళ ఆత్మహత్యలు, వాళ్ళ దుస్థితి అసలు ముందు అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇక దాన్ని మనం నెంబర్ 1గా అది A1 కింద పెట్టుకొని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయంలో వీళ్ళు వాయిదా తీర్మానాన్ని ఇవ్వటానికి కూడా మనం తప్పట. వాయిదా తీర్మానం ఎప్పుడు ఇస్తారంటే, ఒకటి సంగప్ప గారు, నేను 1975లో మొట్టమొదటిసారి నేను అసెంబ్లీలో విలేకరిగా కాలు పెట్టాను. అప్పటి నుంచి దాదాపు ఇప్పటికి 39 సంవత్సరాలు, 40 ఏళ్ళు అయింది. వాయిదా తీర్మానం అంటే చాలా అత్యవసరం. అంటే ఇక మిగతావన్నీ పక్కన పెట్టేసి సభను వాయిదా వేసేసి మళ్ళీ సమావేశమై ఆ ఇష్యూని టేకప్ చేస్తారు. అంటే ఏదో పెద్ద కెటాస్ట్రఫీ రావటం, లేకపోతే బార్డర్లో ఏదన్నా గందరగోళాలు జరగటం, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడే వాయిదా తీర్మానం. ఇవాళ ఏంటంటే వాయిదా తీర్మానానికి నిజంగా ఇవాళ పెట్టిన దానికి చాలా విలువ ఉంది. ఎందుకంటే రైతుల ఆత్మహత్యలను మించింది ఇంకోటి ఉండదు. కానీ ఏంటంటే అంతకుముందు వాయిదా తీర్మానాలు అలవాటు చూసిన తర్వాత మా ఊర్లో కరెంటు లేదు, లేకపోతే నీళ్లు రావట్లేదు, ప్రతిదానికి వాయిదా తీర్మానం అదొక అలవాటు చేశారు. కాంగ్రెస్ అని మనం పేరు పెట్టుకోవడం తప్పితే ఎవరు ప్రతిపక్షంలోనూ వాడు అదే చేస్తారు, ఎవరు పాలకపక్షంలోనూ అదే చేస్తారు. దానికి మనం ప్రత్యేకంగా అందుకనే రాజకీయ పార్టీ అన్నాం. పేరు పెట్టడం కూడా అనవసరం. ఎందుకంటే ఎవరు ఏ పాత్ర పోషించాలో, ఎవరు ఏ పద్యం పాడాలో అదే పాడతారు కాబట్టి వాడని మనం తప్పట్టం లేదు, వాడు రాజకీయం అది. అయితే ఏంటంటే ఇక్కడ అంతకుముందు ఒకటి జరుగుతుందండి. బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరిగి స్పీకర్ ఛాంబర్లోనే అందరూ ఒప్పుకొని వస్తారు. నిజంగా ఇది చాలా అత్యవసరమైన విషయం అనుకున్నప్పుడు ఖచ్చితంగా పట్టుబట్టి ఉండాల్సింది. అక్కడ అయ్యా మీరు అన్నీ బాగానే ఉంది, కానీ ఇది చాలా ఇష్యూ, మిగతావన్నీ పక్కన పెట్టి ప్రశ్నోత్తరాలు కావాలంటే తర్వాత తీస్తాం, కనీసం 1-2 రోజుల పాటు దీని మీద సమగ్రమైన చర్చ జరగాలి, పట్టుబట్టి ఒప్పించి ఉండాలి. కానీ అక్కడేమో ప్రశ్నోత్తరాలకి సమయం అన్ని మామూలుగా ఎజెండా అంతా యాక్సెప్ట్ అయింది. ఖచ్చితంగా 10 గజాల దూరంలో అసెంబ్లీకి వచ్చేసరికి మామూలుగా విక్రమార్కుడు సింహాసనం నుంచి దిగిన తర్వాత మళ్ళీ ఒక మాట, ఎక్కిన తర్వాత ఒక మాట అన్నట్టుగా అయిపోతుంది. అక్కడ దాంతో వస్తుంది సమస్య అంతా. మనం ప్రతిపక్షాలను తప్పట్టాల్సిన పని లేదు. వాళ్ళ బాధ్యత కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళది ఏదన్నా ఒక గురుతరమైన బాధ్యత వాళ్ళ భుజస్కంధాల మీద అంటే ప్రజల సమస్యలను అక్కడ తీసుకురావడం. అలానే ప్రశ్నోత్తరాల సమయం కూడా ప్రతి సభ్యుడికి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నాకు బాగా జ్ఞాపకం, నేను ఇప్పుడు కాదు ఒక 30-40 ఏళ్ల క్రితం ఏంటంటే బ్యూరో చీఫ్లు వెళ్ళేవాళ్ళు దానికి. ఎందుకంటే అక్కడ చాలా రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలన్నీ అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయండి. టైం తక్కువ ఉండొచ్చు, 5 నిమిషాలు 6 నిమిషాలు, కానీ ప్రతి సభ్యుడు పార్టిసిపేట్ చేస్తున్నాడు అన్నటువంటి ఒక అభిప్రాయం ఉంటుందన్నమాట. కాబట్టి దాని తక్కువ ఏం చేయాలంటే అదే 0 అవర్ ఉండేది. శుభ్రంగా ప్రశ్నోత్తరాల సమయం కాగానే మాకు ఇవ్వాలి, వ్యవధానం ఇవ్వండి, కానీ అప్పటికప్పుడే వేయాలి అని నిన్నటి క్వశ్చన్ వరకు ఇంకా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏమంటారు, అధికార పక్షం ఏమంటుందంటే ఈ సమస్యలన్నిటికీ కారణం మీరన్నట్టుగా పవర్. ఇంతకుముందు ఆ పవర్ మీద చర్చ ఉంది కాబట్టి, ఆ పవర్ మీద క్వశ్చన్ ఉంది కాబట్టి దాన్ని చూసి ప్రతిపక్షాలు కావాలని గొడవ చేశారని చెప్పి ఈవెన్ సీఎం కేసీఆర్ కూడా పవర్కు సంబంధించినటువంటి ప్రశ్న దాంట్లో ఉంది. కానీ వాళ్ళకి వచ్చే వ్యవధానం ఎంత ఉంటుంది, అది పాలకపక్షం సభ్యులు కొంతమంది మాట్లాడతారు, మినిస్టర్ కొంత రిప్లై ఇస్తాడు, తూనా మంత్రం కింద దాన్ని పక్కన పెట్టినా పెట్టచ్చు, 5-6 నిమిషాల్లో చర్చ ముగించామనొచ్చు. కానీ ఇష్యూ అట్లా కాదు కదా, ప్రతిపక్షాలు దాని మీద సమగ్రంగా 1-2 గంటలు మాట్లాడాలని వాడుకుంటుంది. కాబట్టి మనం 2 పక్షాలు తీసుకోవాలి. కానీ అంటే 2 వైపులా ఇలా ఇప్పుడు నిజంగా ముఖ్యమంత్రి గారు మంచి చక్కటి నిర్ణయం ప్రకటించారు. దీని మేము వెనక్కిపోయేది లేదు, వెనక్కి తగ్గేది లేదు, మేము ఖచ్చితంగా ప్రతిపక్షాలు చెప్పేది వింటాం, వాళ్ళకి తగ్గ సమాధానం చెబుతాం అన్నారు చూసారా. అది వెంటనే ఈ 2 గంటల సమయం వృధా అయిన తర్వాత చేయకుండా ముందే చేసిన బాగుండేది, వీళ్ళని బయటికి పంపించకముందు చేసినా బాగుండేది, సస్పెండ్ చేయకుండా బాగుండేది. అలా కాకపోవడం ఏంటంటే అంత రాజకీయం ముందుకు వచ్చేసి మిగతా ప్రజాకీయం అంతా కూడా వెనక్కిపోయింది. మన కాళోజీ నారాయణరావు గారు ప్రజాకీయం అని ఒక మాట పెట్టారులేండి, అందుకని ఆ మాట వాడుతున్నాను. అందుకని రాజకీయంగా పెద్దపీట వేస్తున్నారు, ప్రజాకీయాలన్నీ పక్కవ తప్పుకున్నాయి. రైట్. కిషన్ రెడ్డి గారు, ఆల్రెడీ గవర్నమెంట్ పదే మేము రెడీగా ఉన్నాం ఏ ఇష్యూ పైన చర్చించడానికి అంటున్నారు. కానీ కావాలని ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని బయట వేరే కాన్స్టిట్యున్సీకి గజ్వెల్కి వెళ్ళాలి కాబట్టి ఈ సభను డిస్టర్బ్ చేసింది టీడీపీ అనేది అధికార పక్షం, సీఎం కేసీఆర్ కూడా అన్నారు. ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన ఒకటి, అక్కడ గౌరవ మంత్రి ఏదైతే అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను వాపస్ తీసుకొని
క్షమాపణ చెప్పాలి. వాస్తవానికి రైతాంగాన్ని ఏం మాట్లాడు అనే వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందో అది సమాజానికి మంచిది కాదు, రైతాంగానికి ఏదైనా ప్రభుత్వానికి కూడా మంచిది కానిటువంటి పరిస్థితి. ఆనాటి మాట్లాడడం చెప్పడం జరిగింది. వాయిదా తీర్మానం అనేది మనం అడగడం సహజం. ఇప్పుడు గౌరవ పెద్దలు చెప్పినట్టు ఖచ్చితంగా ఏ టైంకి వచ్చినా ఎవరికి వచ్చినా బర్నింగ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ అడగడం జరుగుతుంది. మరి వాళ్ళ క్వశ్చనరీలో కూర్చుని మాట్లాడినప్పుడు చూస్తే ఆ క్వశ్చనరీలో కూడా మేము ఎన్నో అడిగినాం, క్వశ్చన్స్ అన్నీ కూడా వేసి అడగడం అందులో లేదు. మరి టైం బీఎస్సీలో మాట్లాడడం ఒక్కొక్క క్వశ్చన్ వరకు ఏదైతే ఉన్నదో 6 minutes వరకే పరిమితం. మరి 6 minutesలో ఏం మాట్లాడతాం, ఏం చేస్తాం చెప్పండి. ఒకటి ఇంత వాయిదా తీర్మానాలు, ఇంత బర్నింగ్ ఇష్యూలో ఎలక్ట్రిసిటీ కానీ, అగ్రికల్చర్లో కానీ, పంటలు ఎండిపోవడం కానీ, ఆత్మహత్యలు కానీ ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచనలో ఒక పోచారం శ్రీనివాసరెడ్డి గారిని వచ్చి చెప్పిన మాటలు తప్పు నేను అనలేదు అని చెప్పేసి ఏదైతే లాస్ట్కి మొన్న ఈవినింగ్ మాట్లాడారో ఆ పద్ధతిలో మాట్లాడినట్టు సరిపోయేది. మళ్ళీ కూర్చొని మాట్లాడిన తర్వాత సీఎం గారు అదే మాట ఇప్పుడు గౌరవ పెద్ద చెప్పినట్టు 2 hours తర్వాత కాకుండా అప్పుడే పొద్దున మార్నింగ్ ఉన్నప్పుడే నేను తప్పకుండా దీని మీద చర్చ పెట్టిస్తాను, ఖచ్చితంగా 4 గంటలకు లేదా మండే నాడు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అదే పద్ధతిలో ఆనాడు అప్పుడు మాట్లాడి ఉంటే అయిపోయేది. కానీ కావాల్సుకొని రాజకీయంగా వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడకుండా చూడాలనే ఆలోచనతోటి ఒక స్ట్రాటజీ తోటి ఫస్ట్ టైం వీఆర్ చూస్తున్నాం. 10 ఏళ్ల నుంచి ఒక్కసారి కూడా ఇంత సీరియస్నెస్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో చర్చనీయాంశాలు కాకముందే 2 సార్లు వాయిదా వేసి 3వసారి అవకాశం తీసుకొని మమ్మల్ని అందరినీ బయటకు పంపించడము ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. వాస్తవానికి ఇది సంప్రదాయం మంచిది కాదు. చర్చనీయాంశాలలో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేయడానికి వీలు కల్పించాల్సిన పరిస్థితి ప్రభుత్వం పైన ఉంది. అలాంటి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా సహకరిస్తాం, కాదని సమస్యనే లేదు. చర్చనీయాంశాలు రేపు నేను నా 10వ తారీఖు మరి మండే నాడు మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా మన చర్చలో పాల్గొంటాం, వాస్తవాలు చెప్తాం. స్ట్రాటజీలో మేము పోవడానికి అవకాశం కాదు. ఆ కార్యక్రమం జరిగింది కాబట్టి 4 గంటల తర్వాత మేము బయట పోయినాం, గజ్వేల్కి పోవడం జరిగింది అంతవరకే. కానీ మొదలైతే పోవాల్సిన అవసరం లేదు కదా. అక్కడ చర్చనీయాంశం జరుగుతున్నటువంటి సందర్భంలో ఇడిచిపెట్టి అయితే పోం కదా. అలాంటి ఆలోచనలు కాకుండా ఒక స్ట్రాటజీ తోటి కావాలని తెలుగుదేశం పార్టీని బయట పంపించాలని ఒక స్ట్రాటజీ పోవడం జరిగింది. కానీ అదర్ దాన్ నథింగ్ అక్కడ కనిపించేది. రవీందర్ రెడ్డి గారు, ప్రతిపక్షాలు అవి లేకుండానే మీరు చర్చ చేయాలనుకుంటారు సభలోనే. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు చెప్పిన, శ్రీనివాసరావు చెప్పిన నవ్వు వస్తుంది నాకు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళకు రాగానే క్లియర్గా చెప్పిండు. ఫస్టే బీఏసీలో మనం ఏం నిర్ణయం తీసుకున్నాం మీరు తీయండి, రికార్డు తీస్తే తెలిసిపోతుంది. బీఏసీలో మనం ఏం నిర్ణయం తీసుకున్నాం, క్వశ్చన్ అవర్ను డిస్టర్బ్ చేయొద్దు, సభ్యుల యొక్క క్వశ్చన్లు వస్తాయి, ఆ ప్రశ్నలు ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా దాని మీద చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత అర్జెంట్మెంట్ మోషన్ తీసుకోవాలంటారు. ఓకే, అర్జెంట్మెంట్ మోషన్ తీసుకోవాలంటలేదు, డెఫినెట్గా దాని మీద రైతుల ఆత్మహత్య మీద కానీ కరెంటు మీద కానీ డెఫినెట్గా ఇంకో ఫార్ములా రండి శ్రీనివాసరావు గారు 40-50 ఏళ్ళ జర్నలిజం సీరియట్లో ఒకటి అడ్జర్న్మెంట్ మోషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ చెప్పారు ఆయన. దానికి ఆయనకి పార్టీకి సంబంధం లేదు. లేదు, అందులో నేను ఏమంటున్నానంటే అంతకుముందు రోజు బీఎస్సీ అయింది. ఆ బీఎస్సీలో ఏం నిర్ణయం జరిగిందంటే అన్ని పార్టీలు, తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ క్వశ్చన్ అవర్ను డిస్టర్బ్ చేయొద్దు, ప్రతిసారి అడ్జర్న్మెంట్ మోషన్ ముందుగా ఇచ్చిన తర్వాత క్వశ్చన్ అవర్ డిస్టర్బ్ అవుతుంది, దాంతో ఇబ్బంది అవుతుంది అనే విషయంలో డిసిషన్ తీసుకున్నాం. ఒకటండి, ఆ డిసిషన్ 6 నిమిషాలు జరగాల్సినటువంటి క్వశ్చన్ అవర్ పెట్టుకొని ఇప్పుడు మనిషికి ఎవరు బయట మనం మాట్లాడుకోవాల్సింది కత్తి ఇచ్చి నువ్వే పొడుచుకోరంటే ఎవడైనా చేసుకుంటాడండి. ఏ పరిస్థితి 6 నిమిషాల వరకే కాదు. ఒక క్వశ్చన్ ప్రతిపక్షాలు లేరండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రతిపక్షాలు ఎవరు లేరు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటే 2 గంటలు నడిచే సందర్భం నువ్వు గత సభలో నువ్వు కూడా ఉన్నావు. మీరు వాస్తవంగా నిన్న చంద్రబాబు నాయుడు బండారం బయటపడుతుందని డ్రామా ఆడుకొని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. ఏమని, వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక ఎజెండాతో వచ్చారు, వాళ్ళు ఈ ఖచ్చితంగా ఈ మొదటి క్వశ్చన్ చంద్రబాబు నాయుడు బండారం బయటపడుతుంది కాబట్టి దీన్ని అడ్డుకోవాలని ఒక వాయిదా తీర్మానం వచ్చిండ్రు అంటే గజ్వేల్ పోయే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నది. ఎందుకంటే మీరు గజ్వేల్ పోతామనే కార్యక్రమము ముందుగా ఎజెండా చేసుకొని మేము అసెంబ్లీకి వస్తాము, పోస్ట్పోన్ చేపిస్తాము. చూడండి ముఖ్యమంత్రి గారు 1 o'clock చెప్పిండ్రు, 4 o'clock ఎట్లా పోయిండ్రు గజ్వేల్కి? 6 నిమిషాలలో ఎట్లా డిసైడ్ చేస్తారండి? 6 నిమిషాలు ఎందుకండి, 1 hour మాట్లాడొచ్చు. 1 hour ఎట్లా? 6 minutes కన్నా ఎక్కువ ఉండదు ఒక క్వశ్చన్. ఒకటి రవీంద్ర రెడ్డి గారు చెప్పినట్టు చాలా గతంలో చూసాం. 1 hour ఒక ఇష్యూ, ఒక క్వశ్చన్ డ్రామా తప్ప
ఆ అలా ఏమీ క్వశ్చన్ లేదు. లో మా పేరే లేదు. అంటే క్వశ్చన్ లేనప్పుడు అవకాశము స్పీకర్ గారు మాకు అవకాశం ఎట్లా ఇస్తారు మీ చెప్పండి? క్వశ్చన్ ఉన్నాయండి, ఆ క్వశ్చన్ అవర్ లో మీ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అరే మా క్వశ్చన్ మీ కాదు, questions ఏ ఉన్నాయి. సబ్జెక్ట్ అయితే అంటే మాట్లాడుకుంటారో ఎవరైతే అర్థం చంద్రబాబు లేదు. నాయుడు బండారం బయటపడుతుందని చంద్రబాబు నాయుడు అచ్చా, చంద్రబాబు ఇంకోటి, నాయుడు ఒక జపం నిమిషం. చేయకండి, మీరు సంగప్ప అవసరం గారు. లేదు. మన సంగప్ప స్టేట్ మన విషయం సంగప్ప గారు, మాట్లాడుకుందాం. ఒక్కటి విషయం. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు తప్పు నిజంగా మీకు చేస్తున్నారంటే చిత్తశుద్ధి ఉంటే మేలే, వినండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ఇష్యూ ముఖ్యమంత్రి గారు మాట్లాడతానని చెప్పినరో మీరు వాస్తవంగా ఈ ఈ ఈ రైతుల ఆత్మహత్య కారణం అవును. మేము వచ్చిన పసిగుడ్డు నిజంగా చెప్పాలంటే మేము 4 నెలలు అయింది మేము వచ్చి. పసిగుడ్డు ఒక్క నిమిషం, సంవత్సరం, మొత్తం 5 వినాలి. సంవత్సరాల్లో మొత్తం 350 వినాలి. అయితే మాట్లాడినప్పుడు 5 మాసాలలో 5 మాసాలలో 350 మంది చనిపోయారు. అప్పటికే డబ్బా ఒక్కరు చేస్తామా? ఒక నిమిషం, రవీంద్ర రెడ్డి గారు నిన్న మొత్తం అసెంబ్లీలో చూసాం, బయట చూసాం, గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం. అంటే రైతు ఆత్మహత్యలు లేవా, లేదా మిగతా అన్ని ఆత్మహత్యలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టు అన్నింటిని కలిపేస్తున్నారు? ఈ ఆత్మహత్యల ఇష్యూని గవర్నమెంట్ ఎట్లా చూస్తుంది? ఒక నిమిషం మాట్లాడండి. ఈ ఆత్మహత్యల ఇష్యూని గవర్నమెంట్ ఎట్లా చూస్తుంది? రైతుల ఆత్మహత్యలు రియల్గా బాధపడుతున్నాం మేము. నిజంగా చేసుకోవద్దని చెప్తున్నాం. పలు సందర్భంలో మీరు చేసుకోవద్దు, దయచేసి ధైర్యంగా ఉండండి, ప్రభుత్వం మీకు ఆసరా ఉంటుందని చెప్తున్నాం. మేము ఏమంటున్నాం, తెలుగుదేశం నాయకులు కోరేది ఏంటంటే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇక రైతులు ఆత్మహత్య చేసుకుంటే దాని బాధ్యులు ఎవరు? ప్రథమ బాధ్యులు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గత 10 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఏ రోజు కూడా ఒక లైన్ తేవడానికి కానీ, ఒక గ్రిడ్ ఏర్పాటు చేయడం కానీ, ఒక మెగావాట్ పవర్ పెంచడం కానీ ప్రయత్నం చేయలేదు. అంతకుముందు 9 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కూడా ఒక్కరోజు ఒక మెగావాట్ పెంచడానికి ప్రయత్నం చేయలేదు, ఒక లైన్ వేయడానికి ప్రయత్నం చేయలేదు. ఇలా నిజంగా కూడా పవర్ సెంట్రల్ గ్రిడ్ నుంచి కొందామంటే, నార్థన్ గ్రిడ్ నుంచి కొందామంటే లైన్ లేని పరిస్థితి. మొన్న కిరణ్ కుమార్ రెడ్డి మీద ధర్నా చేసినాం. అయ్యా బాబు, నువ్వు ఆ నార్థన్ గ్రిడ్ ఏదైతుందో రాయచూరు నుంచి వచ్చే గ్రిడ్కు నువ్వు కొనండి, కొంటే మేము కనీసం తెచ్చుకునే అవకాశం ఉంటుందంటే కూడా కొనలే. నేను కొనా అని చెప్పి చేసే మీద కొనలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మూలాన ఇలా ఆత్మహత్యలు అయితే ఉన్నాయి. అంటే కేసీఆర్ 5 నెలలనే వచ్చి అమరగ డబ్బా హోమ్ ఫట్ అంటే మొత్తం కరెంట్ వస్తుంది అంటే నాకు అర్థం కాదు. నువ్వు లైన్ లేకుండా చేసి, కరెంట్ ఉత్పత్తి లేకుండా చేసి ఇవాళ ఆత్మహత్యలు అవుతున్నాయంటే ఏమైతే మరి మాకు బాధ ఉంది. నిజంగా దీనికి పూర్తి బాధ్యత తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించాలి. డెఫినెట్గా ప్రజలకు అర్థమవుతుంది. ఎస్, కేసీఆర్ 86 సభలలో చెప్పిండు, కరెంటు కష్టాలు ఉంటాయి, మన నీళ్లు ఎత్తుకపోయారు, మన కరెంటు బొగ్గు తీసుకుపోయారు, మొత్తం మన నాశనం పట్టించారు, మన కరెంట్ లేకుండా చేశారు, మన ప్రభుత్వం వచ్చినా కూడా 2-3 సంవత్సరాలు మనం ఇబ్బంది పడతామని చెప్పి కేసీఆర్ గారు ఎలక్షన్ల ముందే, ఓట్లకు ముందే చెప్పిండు. అది ఓకే. తర్వాత మరి మంత్రి ఇప్పుడు వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి, రైతులకు భరోసా ఇవ్వాల్సిన మంత్రి అలాంటి కామెంట్ చేశాడు. దానివల్లనే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ఇప్పుడు అది వాస్తవంగా కొన్ని వార్తాపత్రికలు వక్రీకరించి రాసినాయి, దానికి నిజంగా అనలేదని చెప్పి ఆయన కూడా నేను వివరణ ఇచ్చాడు. ముఖ్యమంత్రి గారు స్వయంగా హౌస్లో చెప్పిండు, ఎస్ దాని మీద ఉంటే మంత్రి గారు వివరణ ఇస్తారు, డెఫినెట్గా అట్లా అనలేదు. ఆయన మంచి అనుభవం ఉన్న నాయకుడు, 30-40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, రైతుకు బిడ్డ, ఆయన అట్లా మాట్లాడి ఉన్నాడు. డెఫినెట్గా తప్పు అది ఉంటే ఖండిస్తున్నామని చెప్పేసి మంత్రి గారు వివరణ ఇస్తారని చెప్పాడు. స్పష్టంగా చెప్పినప్పటికీ ఒక్క పేపర్లో కాదు, అన్ని పేపర్లలో రావడం జరిగింది, మాట్లాడిండు, అనే వ్యాఖ్యలు చేయడం జరిగింది రైతుల మీద. దానికి వచ్చి నేను అనలేదని చెప్పేసి స్పీకర్ వచ్చి అసెంబ్లీలో మాట్లాడేస్తే అయిపోయేది కదా. ఆయనకు కౌన్సిల్ మీటింగ్ ఏదైతే ఉందో ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భంలో ఎప్పుడు 1 అవర్ తర్వాత వాస్తవానికి తెల్లడానికి నువ్వు ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు, ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇస్తే చీఫ్ సెక్రటరీ గారు పక్కకే మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడు? వాస్తవాలు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాడు. ఎవరెవరు ఏ డిస్టిక్లో ఎంతమంది చనిపోయారో, ఆత్మహత్యలు చేసుకున్నారో దాని లిస్ట్ పంపించండి అన్నట్టే. ఇట్ ఈస్ ఫైనల్ అన్నట్టు కదా. వాస్తవానికి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పిన మాటలు వాపసు తీసుకోవడం, మా డిమాండ్ అడగడం జరిగింది. వాస్తవానికి మాటలు ఒక పొజిషన్లో ఉండి 12 మందిలో ఒక వ్యక్తిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక మంత్రిగా ఉండి ఈ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి నువ్వు మాట్లాడలేదా, మాట్లాడినావా, మాట్లాడితే నువ్వు వాపసు తీసుకోండి ఆ వర్డ్స్ అని చెప్పడం జరిగింది. పోనీ ఇవాళ ఇప్పుడు చెప్పడం జరుగుతూ ఉన్నది, కరెంటు విషయంలో కాంగ్రెస్ చేయడం 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల కింద మాట్లాడడం కరెక్టా? 10 సంవత్సరాల నుంచి అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి వాళ్ళను మాట్లాడడం కరెక్టా? ఒకసారి ఆలోచన చేయాలి. పవర్ కాదు, అన్నిటికీ ఇప్పుడు పవర్. చంద్రబాబు నాయుడు అనే ప్రతి ఒక్క విషయం మాట్లాడడం సరైన రీతిలో కాదు. ఎందుకు అనంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ లో 9 సంవత్సరాల్లో ఫైనల్ గా దేశంలోనే ఎక్కడ లేని విధంగా రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి ఘనత వేరే ఇష్యూ. శ్రీనివాసరావు గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఆ రైతు ఆత్మహత్యలకు సంబంధించి మనం గతంలో కూడా చూసాం, గత ప్రభుత్వాలప్పుడు ఆ రైతు ఆత్మహత్యలు జరిగాయి, ఇప్పుడు కూడా జరిగాయి 27,000 ఆత్మహత్యలు. అయితే ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కరీంనగర్ జిల్లాలో ఒక వారం రోజుల కిందటి వరకు, అంటే 31వ తేదీ వరకు మేము వచ్చిన రిపోర్ట్లో అక్కడ 90 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అది పోలీస్ రికార్డులో ఎఫ్ఐఆర్ ఉంది 90 మందికి సంబంధించి, 92 మంది అనుకుంటా. అయితే అందులో కేవలం వాళ్ళు చూపించింది రైతు ఆత్మహత్య కిందికి ఎంఆర్ఓ దగ్గరకు వచ్చింది 14 మాత్రమే. సో ఈ తేడా కనిపిస్తుంది. బహుశా పోచారం శ్రీనివాసరెడ్డి ఈ ఇష్యూని కూడా బేస్ చేసుకుని కూడా మాట్లాడినారు. ఒకటండి, మీరు అన్నారు చూసారా, అన్నిటికీ పవరే కారణం.
నేను అనుకోవడం ఏంటంటే పవర్ పోవటం పవర్ రావటం ఈ మొత్తం అన్నిటి కూడా పవరే కారణం. అలా కాదు. పవర్ అంటే నా ఉద్దేశం అధికారం. అదే అయితే ఏంటంటే ఒక చిన్న విషయం అండి, ఈ రైతుల ఆత్మహత్యలు సంఖ్యలు, వాళ్ళని 2 చనిపోయినారా 450 మంది చనిపోయినారా అంటాం చాలా నాకైతే నచ్చదు. ఒక్క ప్రాణం ప్రాణమే. 500 ప్రాణాలు ఎంత విలువైనదో ఒక్కడు కూడా దౌర్భాగ్యంతో కరెంటు లేక అప్పుల బాధలు తీర్చుకోలేక వ్యవసాయం చేయలేక ఒక్క మనిషి ప్రాణం తీసినా కూడా దానికి 500 మంది చనిపోతే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఒక్కడికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చే రోజులు రావాలని నేను కోరుకుంటాను. అది అక్కడ ఇష్యూ. అంతేగాని ఎంతమంది చనిపోయినారని చెప్పి వాళ్ళని ఇంకా మనం ఏదో అంటారు సరే కాకులు పొడిచినట్టు పొడవకూడదు. అది ఆ ఇష్యూ నాకు నచ్చదు, ఆత్మహత్యలు. రెండోది, గతంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా అండి ఈ రైతుల ఆత్మహత్యల మీద ఇలాంటి అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది అయితే 1,00,000 ఇస్తున్నామని చెప్పి ఆత్మహత్యలు చేసుకున్నారన్న రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. డబ్బుల కోసం ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి ఎద్దేవా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత అట్టనే మళ్ళీ 4 ఖర్చుకొని మేము అనలేదు వక్రీకరించినాయని చెప్పి మళ్ళీ అన్న రోజులు కూడా ఉన్నాయి. ఈ గతంలో కూడా జరిగినాయి. ఇవాళ ఏదో మన పోచారం శ్రీనివాసరెడ్డి గారి విషయం ఒకటే తీసుకోక్కర్లేదు. అసలు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే సభ నడవడం వల్ల ప్రతిపక్షాలకు ఉపయోగం అండి. సభ ఎంత సజావుగా నడిస్తే ప్రతిపక్షాల వాడిని ఇవాళ నేను ఒక చిన్న ఉదాహరణ సామాన్యునికి అర్థమేంటి చెప్తాను. సంగప్ప గారు మీరు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, ఇద్దరు చక్కగా మాట్లాడారు కదా, వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు కదా, జనాలకు వెళ్ళింది కదా. ఈ అవకాశం నడవటం వల్ల ఎవరికి ఉపయోగం? ఇవాళ ప్రతిపక్షంలో ఇందాక మీరు చెప్పారు రవీంద్ర రెడ్డి గారు, బండారం బయటపడుతుందని చెప్పి వాళ్ళ సభను నడవాలి. నిజంగా వాళ్ళ బండారం బయటపెట్టాగానే మీరు సభ నడపాలి కదా. నేను చెప్పేది అది, అంతకంటే ఏం లేదు. మీకు వాళ్ళు బండారం పడుతుందని చెప్పి భయపడ్డారని మీరు అంటున్నప్పుడు వాళ్ళ బండారం బయటపెట్టాగానే మీరు సభను నడిపినట్లయితే బాగుంటుంది. నేను అది చెప్పేది ఏంటంటే ఇక్కడ నేను ఊరికి అందుకే టీఆర్ఎస్ అని బీజేపీ అని టీడీపీ అని పేర్లు తయారండి. అందరూ రాజకీయ పక్షాలే, చదువుకున్న వాళ్ళే, విజ్ఞులే, మొత్తం సభా నియమావళి ఇప్పుడు చూడండి ఎంత చక్కగా చెప్పారు. 6 నిమిషాలు సమయం దొరుకుతుంటే కాదు, ఒక దాని మీద 45 నిమిషాలు నడిచిన రోజు అన్నీ తెలుసు. తెలియకుండా ఇక్కడ ఎవరు ఆ సభలో లేరు. నియమావళి తెలియకుండా, నియమాలు తెలియకుండా మాట్లాడుతున్నారంటే అది కాదు. యాక్చువల్గా అన్నీ తెలిసి విజ్ఞులే అక్కడ. ఇంకాక అన్నారు మీ విజ్ఞత ప్రదర్శించండి అని ముఖ్యమంత్రి గారు అన్నారు చూస్తారా. నేననేది కూడా అదే. 2 రకాలండి. ఒకటి ఏమిటి, సభాపతి దగ్గర మీరు ఏది ఒప్పుకున్నారో దాని తగ్గట్టు తూచా తప్పకుండా వెళ్ళిపోండి, సభ నడుస్తుంది, దానివల్ల ప్రతిపక్షాలకు ఉపయోగం. అంటుంటారు చూసారా, వ్యూహ ప్రతివ్యూహాలు అసెంబ్లీ ముందు కత్తులకు పదును పెడుతున్నాం అని చెప్పి వస్తుంటే చూసారా, ఇవేనమాట ఇలాంటివి. ఇదంతటి గొడవ, ఈ గొడవ అంతటి కారణం ఏంటంటే రైతు ఆత్మహత్యల ఇష్యూ సార్. అయితే అందులో నేను చెప్పాను ఇంతకుముందు కరీంనగర్ ఒక ఇష్యూ చెప్తే, అట్లా అది అన్ని రాష్ట్రం మొత్తంలో కూడా ఇప్పుడు టీడీపీ దగ్గర కానీ ప్రతిపక్షాలన్నీ కూడా 320 మంది 328 మంది సమేత చెప్తున్నారు వీళ్ళు, అంతమంది రైతులు ఆత్మహత్య చేసుకోరని చెప్పి. వాళ్ళ దగ్గర ఉన్నది లెక్క చాలా తక్కువ, వాళ్ళ దగ్గర జస్ట్ 50 మంది కూడా లేరు గవర్నమెంట్ దగ్గర. సో ఇదంతా కారణం అవుతుంది. బహుశా పోచారం శ్రీనివాసరెడ్డి ఈ ఇష్యూని బేస్ చేసుకుని మాట్లాడచ్చు. ఇది ఎందుకు ఇట్లా ఇక్కడ నిజంగానే అట్లా జరుగుతుందా లేకపోతే ఈ గవర్నమెంట్ తగ్గించి పల్లెటూరులో ఒకప్పుడు అంటే పాపం వాళ్ళని మనం చిన్నబుచ్చి మాట్లాడాలి. మామూలుగా చిన్నవి పాము కాట్లు వాళ్ళు లేకపోతే ఇంకోటి ఏదైనా కూడా ఏంటంటే ఈ ఆత్మహత్యల కింద చూపెట్టడం లేదో బెనిఫిట్ వస్తుంది అని చెప్పి ప్రభుత్వాలు కల్పించినటువంటి ఆశ ఇది. పాపం వాళ్ళకున్న ఆశని నేను అన్ను. రైతులు ఎవడు డబ్బు కోసం ఎవడు ₹1,00,000 ఇవాళ ఎవరు ఛాలెంజ్ చేస్తారంటే ₹1,00,000 అక్కడ పెట్టి ఆత్మహత్య చేసుకునేవాడు ఎవడు ఉండడు. కానీ ఏంటంటే ఒక రకంగా ఎవడో చెబుతాడు ఊళ్ళో వాడు, ఏమండి ఇది ఎట్టుకో వాళ్ళు ఇస్తున్నారు కదా, దీన్ని ఖాతాలో రాసేస్తే బాగుంటుంది అంటాడు. అంతేగాని వాళ్ళేమీ క్లెయిమ్ చేయరు. నిజంగా పల్లెటూరులో చాలా నిజాయితీ ఉన్న రైతులే ఉంటారు చాలామంది, 99% ఇంకా మన దగ్గర పరిపాలించే వాళ్ళని తప్పట్టచ్చు, కానీ వాళ్ళ దగ్గర అలాంటి నిజాయితీ ఇంకా ఉంది. కాబట్టి వాళ్ళు చూడాల్సింది ఒకటే అండి, మనం అసెంబ్లీ గురించి మాట్లాడుకున్నాం, సభ నడవని వాళ్ళు ఇవాళ మీడియా పాయింట్లో చెప్పాలి, సభలో ఎందుకు చెప్పలేకపోతున్నారండి? నిన్నటి రోజు మేము వాస్తవానికి 4 గంటల తర్వాత మేము బయట పోయినాం. 3 ఊళ్ళు తిరిగాం. గజ్వేల్ కాన్స్టిట్యున్సీలోనే 3 గ్రామాలు తిరిగినప్పుడు అక్కడ అర్థమైందండి, చనిపోయింది వాస్తవమే, ఏ రీతిలో చనిపోయారు, ఎందుకు చనిపోయారు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా చనిపోయినప్పుడు వచ్చిన వారం లోపల ఎంఆర్ఓలు కూడా వచ్చి రికార్డ్ చేసుకున్నారు. వాస్తవానికి మేము కాదని అనలేదు. వారు రికార్డ్ చేసుకున్నాక దే హ్యావ్ నాట్ గివెన్ ఎనీ ప్రామిస్, అక్కడ ఏమీ చెప్పలేదు ఎవరికి, ఎందుకంటే వాళ్ళకి ఆర్డర్స్ రాలేదు కాబట్టి దే హ్యావ్ నాట్ గివెన్ ఎనీథింగ్. వాళ్ళు చెప్పడంతో ఒకరికిద్దరికి లక్ష రూపాయలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కానీ అఫీషియల్గా ఇచ్చారా తెలియదు ఒకరిద్దరి దగ్గర. కానీ 10 మందికి 10 మంది కరెక్ట్గా స్టేట్మెంటు, వాళ్ళ లేడీస్ మాత్రం చనిపోయిన భర్తలు ఎట్లయితే చనిపోయారో, దేనికోసం పోయారో, అప్పుల పాలైపోయినటువంటిది, పత్తి పంటలు నష్టమైనటువంటిది, మేజ్ కానీ వరి కానీ బోర్లు వేసుకుంటే నీళ్లు లేనటువంటి పరిస్థితి,
కౌలుకు తీసుకొని భూములు ఏవైతే తీసుకున్నారో వాటికి లేనటువంటి పరిస్థితి, వ్యవసాయాలు చేయనటువంటి పరిస్థితి, అప్పుల బాధతోటి 50,000 1,00,000 అప్పులు చేసి 2 లక్షలు అప్పులు చేసి మా విధి మాకు వర్తించలేనటువంటి పరిస్థితి కాబట్టి చనిపోయిండు అని చెప్పేసి ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు ఉన్నటువంటి కుటుంబాలు మేము చూసాం. వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారంగా ఒక్క దగ్గర మీడియా కూడా వచ్చింది, చూశారు, అన్నీ చూశారు. ఇది వాస్తవం. చనిపోయింది చనిపోలేదని చెప్పేసి ప్రభుత్వం చెప్తే కరెక్ట్ కానిటువంటి, ఎంతమంది ఏ రీతిలో చనిపోయారో గవర్నమెంట్ రికార్డ్ తీసుకుంటే సరిపోతుంది, అది వేరే విషయం. కానీ వాస్తవానికి మాత్రం డ్యూ టు దిస్ రీజన్ దే ఆర్ సూసైడ్. మేము చనిపోవడం కోరుకుంటలేదు. నిజంగా చెప్పాలంటే, మనస్ఫూర్తిగా చెప్పాలంటే, ఏ నాయకుడు కానీ రైతులు ఆత్మహత్య చేసుకునే దానికి హర్షించడం అనేది జరగదు. జరిగితే కూడా తప్పు, పొరపాటు. ఎందుకంటే ఒక్క ప్రాణమైనా తను చెప్పినట్టు 100 మంది చనిపోయారా 300 మంది చనిపోయారా కాదు, ఒక్క ప్రాణం పోయినా కానీ ఆ ప్రాణం తెచ్చేయలేము మనం. డెఫినెట్గా మన అందరి బాధ్యత ఉంది. ఏదో అధికార పక్షం మీదే ఉంది బాధ్యత, మా మీద లేదని తప్పించుకునే విషయం కాదు. మేము తప్పు చేస్తే రైతులు నిజంగా చనిపోవడానికి విస్మరించింది ఈ టీఆర్ఎస్ పార్టీ అంటే మాకు శిక్ష పడుతుంది డెఫినెట్గా. రేపు 5 ఏళ్ళకి మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, ప్రజలు ఏం చేయాలో తీసి బండకేసి కొడతారు. మాకు బాధ్యత ఉన్నది మాకు. నేను ఏమంటానంటే, మీకేదైతే బాధ్యత ఉందో నిజంగా తెలుగుదేశం పార్టీ చేయాల్సిన బాధ్యత ఏంది? ఇవాళ చట్టంలో ఇచ్చినట్టు 53.89% కరెంట్ అయితే రావాలనో, మీరు దయచేసి మీరు 15 మంది ఎమ్మెల్యేలు మీరు పోయి చంద్రబాబు దగ్గర కూర్చోవాలి. అయ్యా బాబు, మేము చచ్చిపోతున్నాం, ఇక్కడ మా రైతులు చచ్చిపోతున్నారు, మా కరెంటు మాకు ఇవ్వండి, మేము కొట్లాడతాం మా ప్రజల పక్షాన అని చెప్తే మేము ప్రజలు మెచ్చుకుంటారు. తప్ప మీరు చెచ్చిపోతున్నారని చెప్పి డ్రామా కట్టి ఆ పైసలు చెక్కులు తీసుకుపోయి కేసీఆర్ కాన్స్టిట్యూన్సీలో వంచితే మీకు పెద్ద పేరు వస్తుందంటే, మీరు పెద్ద పేరు కాదు కదా, చేసే తప్పంతా మీరు చేసి. ఇప్పుడు మొన్న కూడా ఉదురు తుఫాన్ వచ్చిందండి. నిజంగా చెప్పాలంటే కరెంటు కష్టాలు ఉన్నాయని చెప్పి మీరు బస్సు యాత్ర వేసుకొని పోతారు. ఆ ఉదురు తుఫాన్ల కనీసం వీళ్ళు ఆ బస్సు యాత్ర వేసుకొని కరెంటు కష్టాలకు ఇటు వచ్చిందానికంటే మీరు కనీసం ఉదురు తుఫాన్ల పాపం మా సహచరులు బాధపడరని చెప్పి అక్కడ పోయినా కానీ కనీసం ప్రజలు హర్షించేవారు. ఎందుకంటే ప్రజలంతా పిచ్చోళ్ళు గారండి. డెఫినెట్గా వాళ్ళకి మొత్తం తెలుసు ఎవరు ఏం డ్రామా చేస్తున్నారు, ఎందుకు డ్రామా చేస్తున్నారు. ఇప్పుడు మనము కరెంట్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి, మొత్తం ఆయన చేతిలో ఉన్నది. మనకు 800 నుంచి 900 మెగావాట్లు కరెంటు రాలేదు. కేసీఆర్ గారు చెప్తారు మండే నాడు 900 మెగావాట్లు, ఒక నిమిషం 900 మెగావాట్లు అక్కడ వచ్చే కరెంటు రాకుండా చేసి ఇక్కడ రైతులు చనిపోవడానికి కారణం ఉన్న చంద్రబాబు నాయుడు పక్కకు పెట్టి కేసీఆర్ తప్పు చేస్తున్నాడు చెప్తే మీరు ప్రజలు హర్షించారు. మీరు దయచేసి మీరు ఏమంటే చంద్రబాబు దగ్గరుకొని ఆ కరెంట్ వచ్చినట్టు చేయాలి. 46% ఏదైతే కరెంటు యూజ్ చేసుకోవాలని చెప్పడం జరిగిందో ఇప్పటి వరకు 56% కూడా యూజ్ చేసుకోవడం రికార్డులో ఉన్నదండి. ఎక్కడ వేరే లేదు. ఆలోచన ఇవాళ కృష్ణపట్నం చెప్పడం జరుగుతున్నది. కృష్ణపట్నం రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే అథెంటిక్ గా వాళ్ళ అక్సెప్టెన్స్ ఉంటే 100% మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. అది మనం చర్చ పెట్టాం, అఖిలపక్షం మీటింగ్ పెట్టమని చెప్పడం జరిగింది. కూర్చొని మాట్లాడుకుందాం. ఒకవేళ ఏపీ గవర్నమెంట్ ఏదైనా తప్పు చేసిందంటే అందరం కలిసి రిప్రజెంట్ చేద్దాం, మనం తప్పకుండా పోదాం. ఇక్కడ కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎక్కడ కూడా వద్దు మేము చేయలేము కాదు. ఆల్రెడీ రికార్డ్స్ ప్రకారంగా 54 చేయాలంటే 56 ప్రకారం దాటిపోయింది. వాస్తవానికి లెక్కలు తీద్దాం. రేపు చర్చలు వస్తాయి కదా, చర్చలు ఇస్తాం కదా. ఇవాళ ఏదున్నా కానీ ఆలోచన లేకుండా చేయడం కానీ మాటలు కానీ. ఆంధ్ర ఈవెన్ 13-21 మిలియన్ యూనిట్స్ అని ఇలా పేపర్లు వచ్చినాయి. అట్లా కాదు, ఈఆర్సీ మొట్టగా వేసింది. ఇప్పుడు పీపీఎల్ రద్దు చేసే అధికారం ఎక్కడ చంద్రబాబు నాయుడుకి. ఇంకోటి, కృష్ణపట్నంలో తెలంగాణ వాటా ఉంది, 1050 కోట్ల పెట్టుబడి ఉంది. ఇవాళ కృష్ణపట్నం స్టార్ట్ చేయాలంటే చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేయనిస్తలేడు. ఎందుకంటే ఈ తెలంగాణ రైతులు చావాలి, కేసీఆర్ బదనాం కావాలి, అది మీరు చూసుకుంటూ కూర్చోవాలి. నేను ఏమంటున్నా అంటే ఇమీడియట్ రెడీ ఉన్నది, ప్లాంట్ రెడీ ఉన్నది, ప్లాంట్ స్టార్ట్ చేసి మాకు వచ్చే వాటా ఇవ్వండి. హిందూజా వాళ్ళకి అశోక్ హిందూజాకు నువ్వు డాగేస్తారు. మీరు ఎట్లా ఇస్తావు? ఎక్కడ ఉంది పవర్ స్టేషన్? తెలంగాణలో ఉంటే మేము చెప్పేది తప్పు. పవర్ స్టేషన్ ఎక్కడ ఉంది? ఆంధ్రలో ఉన్నది. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు భయం ఉంది వాళ్ళకు. చంద్రబాబు నాయుడు మనం ఏం చేస్తున్నా భయం ఉంది. కాబట్టి ఏమంటారు అంటే, ఎంత చెప్పినా కిషన్ రెడ్డి చెప్పినా లేదండి, ఆలోచన లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి 2016 వరకు ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆయన కొనుక్కోవడం 1400 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టి తీసుకున్నాడు. మన వాళ్ళు 760 రూపాయలు పెట్టి 760 కోట్ల రూపాయలు వరకే పరిమితమైనటువంటి పరిస్థితి. మనకున్నటువంటి కష్టాలు ఎంత ఉన్నాయి, అవతల ఉన్నాయి కష్టాలు ఎంత ఉన్నాయి, మీ ప్లానింగ్ ఏంటి? ఆలోచన లేనటువంటి పరిస్థితి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. మిగులు కరెంట్ ఇవ్వచ్చు కదా, నిజంగా ఆయన చెప్పడం జరుగుతుంది. ఆయన
ఇయ్యనా ఎక్కడ ఇస్తున్నాడు ఇచ్చే కరెంట్ ఇవ్వకుండా నీళ్ళు అరే ఇచ్చేది ఏంటి? చూడబ్బా, శ్రీశైలం కి లెఫ్ట్ కెనాల్ కానీ రైట్ కెనాల్ కానీ ఆలోచనే లేకపోయా. శ్రీశైలంలో ఈ రోజు వరకు 20 అరే, హిస్టరీ తీసుకుంటే అక్కడ జురాలలో 240 700 కంటే ఎప్పుడు కూడా పైకి లేదు 800 కంటే జురాలలో 240 మెగావాట్లది కాలిపోతే నీళ్ళలో మునిగిపోతే పోయిన పాపాన పోలేదే. రైట్ వీళ్ళు బండారు గారు, గతంలో ఏం మాట్లాడతారు ప్రజలంతా గమనిస్తున్నారు. ఏం చూద్దాం, రికార్డు అంతా మొత్తం గమనిస్తున్నది. సంగ ఒక్క నిమిషం. ఇప్పుడు శ్రీశైలంలో ఏ రోజు కూడా గత 20 సంవత్సరాలు తీసుకుంటే 800 కంటే తక్కువనే ఉన్నది తప్ప ఎక్కువ లేదు. ఇదే చంద్రబాబు నాయుడు 854ను 834 చేసినప్పుడు ఎంత లొల్లి చేసిండు? విజయవాడలో పోయి లొల్లి చేసి గడబడి చేసి ధర్నా చేసి ఆ ధర్నాలో పాల్గొన్న క్యాసెట్ రికార్డు ఉన్నది. ఇవాళ 854 తగ్గియొద్దు ఉద్దేశం ఏంది అంటే ఆంధ్రాకు రాయలసీమకు నీళ్ళు తరలించకపోవాలి, కరెంట్ తెలంగాణను ఎండబెట్టాలి ఉద్దేశం చంద్రబాబు నాయుడు. దాన్ని మీరు సమర్థిస్తారా? చంద్రబాబు నాయుడు మనం చర్చలో మొత్తం క్లియర్ గా చంద్రబాబు నాయుడు ఏమైనా రద్దు కాస్తున్నారు మీరు ఈడ. హరిజపం చేయడం దమ్ముంటే నిజంగా చంద్రబాబు నాయుడు పార్టీ పెట్టుకొని తెలంగాణ వాస్తవాలు చెప్పండి. మీ నాయకుడు కాదు, నేను కాదు, ముఖ్యమంత్రి గారు చెప్పే విధానాలు కరెక్ట్ గా ఉంటే ఓకే అందరం ఒప్పుకుంటాం. కానీ ఏది లేకుండా ఉట్టిగా చంద్రబాబు నాయుడు అని మొత్తుకుంటాం కరెక్ట్. మండే రోజు దాని మీద చర్చ ఉంది కదా, అన్ని Definitely, అన్ని విషయాలు బయటకు వస్తాయి. బండారు శ్రీనివాస్ గారు, ఈరోజు ఈ పెన్షన్ల కొత్త పథకం స్టార్ట్ అవుతుంది. ఆసరా అని పేరు పెట్టింది తెలంగాణ గవర్నమెంట్. అంతకుముందు మామూలుగా 200 రూపాయలు ఉన్నది 1000 రూపాయలు పెంచారు. తర్వాత అటు వికలాంగులు కూడా 1500 పెంచారు. ఓవరాల్గా అందరికీ పెన్షన్ అర్హులందరికీ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. సరే, అందులో అర్హులు ఎట్లా గుర్తిస్తారంటే ఇష్యూ ఏదైనా కావచ్చు. మొత్తానికి వృద్ధులకి వాళ్ళకి ఒక మంచి భరోసా అనుకోవచ్చు. ఇప్పుడు కూడా అండి సంక్షేమ పథకాల్లో ఏదన్నా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాన్ని ముందుకు వచ్చి చేస్తానంటే మనం దాన్ని తప్పట్టకూడదు. ఎందుకంటే ఎవరు సమాజంలో అందరూ ఒకే రకంగా ఉంటారు. 5 ఏళ్ళు ఒక రకంగా ఉన్నట్టుగా సంపన్నులు ఉంటారు, కలిగిన వాడు ఉంటారు, లేనివాడు ఉంటారు, వృద్ధులు, వికలాంగులు. ఇళ్లలో పెద్దవాళ్ళని ఎందుకు కనిపెట్టి చూస్తారండి? ఎందుకంటే వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళకి ఏమీ ఇంకా ఉండదు అని చెప్పి కనిపెట్టి చూస్తారు. అట్లా ప్రభుత్వాలు కూడా ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి ఓ బడుగు బలహీన వర్గం, అంటే వీడు కాదు, అంటే వికలాంగులు, చేతగాని వాళ్ళు, వాళ్ళకి ఏదో కొంత భరోసా. అది 200 రూపాయల నుంచి 1000 రూపాయలు 1500 ఉన్నాయి కదా, చివరికి ఎయిడ్స్ బాధితులకు కూడా ఇవ్వాలి. చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. ఆ ఆలోచన ఎంతవరకు అంటే ఇది మిస్యూజ్ కాకుండా, పొలిటిసైజ్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది ఏంటంటే ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో పెట్టినా కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తల కోసం చేస్తారు అనే ఒక అపప్రద ఉందండి. ఆ అపప్రదని ముందు తొలగించుకోవాలి ఈ సంక్షేమ పథకాల్లోనే కనీసం. లేకపోతే ఏమవుతుందంటే ఇది ఎంత కార్యకర్తల కోసం పెట్టిన పథకం అని చెప్పి అనుకునే అవకాశాలు ఉంటాయి. తర్వాత అట్నే మీరు అన్నట్టు అర్హులు అనర్హులు అనే దగ్గరికి వచ్చేసరికి వస్తుంది సమస్య అంతా కూడా. మీకు అర్హులుగా కనపడ్డవాడు వేరే వాళ్ళకి అనర్హులుగా కనపడుతున్నారంటేనే వేరే కోణం ఏదో దాగుందనుకోవాలి. అలా కాకుండా ఇలాంటి విషయాలు ఇప్పుడు వృద్ధులు వాళ్ళని మీరు అక్కడికి వచ్చేసరికి మీరు తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ అని చూడకూడదు. వాడు వృద్ధులు, చేతగాని వాళ్ళు, చేసుకోలేని వాళ్ళు, ఆసరా లేని వాళ్ళు, వాళ్ళకి ఇవ్వాలిగా. దాంట్లో మీరు ఎటువంటి రిజర్వేషన్స్ పెట్టుకోకుండా చేస్తే ప్రజల్లో మంచి ఆదరణ ఉంటుంది. మీరు అన్నట్టుగా 200 రూపాయలతో ఏం వచ్చేట్లేదండి దాంట్లో. కాబట్టి 1000 రూపాయలతో ఏమొస్తుందని కూడా అనొచ్చు. కానీ నిజంగా ఒక 1000 రూపీస్ పర్ మంత్ అనేది ఒక మంచి ఊర్లో ఉండేవాళ్ళకి మంచి ఆసరానే. అది ఆ పథకానికి అసలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేవలం అర్హతను దృష్టిలో పెట్టుకొని చేసిన నాళ్ళు తప్పట్టండి. రవీంద్ర రెడ్డి గారు, ఇంత గొప్ప స్కీమ్ శ్రీనివాసరావు గారు చెప్పింది ఏంటంటే ఏ పథకం అయితే మనం తీసుకుపోతున్నామో అందులో పార్టీలు ఉన్నారు, పార్టీ కార్యకర్తలకో పార్టీ చుట్టాలకో చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఎప్పుడైతే సాధ్యమంటే ఒక విలేజ్లో 800 మంది 500-600 మంది వృద్ధులు కానీ వికలాంగులు కానీ వితంతులు కానీ ఉన్నారనుకోండి, ఆ ఊర్లో 100 పెన్షన్లు ఇస్తే మీరు అన్నట్టు మా కార్యకర్తల పేర్లు రాసుకుందాం అది చేద్దామనే ఆలోచన వస్తుంది. కానీ అక్కడ కాదు. ఇక్కడ కేసీఆర్ గారు పదే చెప్తున్నారు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అవుతున్నాయో ఒక్క అర్హునికి కూడా మిస్ కావద్దు, ఒక్క అనర్హునికి కూడా ఇవ్వద్దు అనేది చాలా సీరియస్గా దాన్ని బ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు. ఎవరైతే ఇప్పుడు సర్వే చేసిండ్రో సర్వేలో ఒక రిపోర్ట్ వచ్చింది, సమగ్ర సర్వేలో. తర్వాత మళ్ళా సర్వే చేసారు ఇప్పుడు పింఛన్లలో, దాన్ని టాలీ చేస్తున్నారు. ఎక్కడైతే అనర్హులు గిట్ట ఒకవేళ పెన్షన్ తీసుకున్నాను అనుకో, 1000 రూపాయల పెన్షన్ తీసుకున్నాను అనుకో, డెఫినెట్గా ఎవరైతే ఆ సర్వే చేసిండో సర్వే అధికారి సస్పెండ్ అవుతారని చాలా సమగ్రంగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఎక్కడ ట్రాన్స్పరెంట్ ఇలా ఎంకి లేదు. ఇలా మేము కూడా క్లియర్గా చెప్తున్నాం, ఒక్కరిని కూడా మిస్ 40 ఏళ్ళకి 45 ఏళ్ళకి పింఛించడం జరగదు, ఫిజికల్ హ్యాండిక్యాప్ లేనికి పింఛించడం జరగదు. గతంలో ఏం జరిగేదంటే గత ప్రభుత్వాలు నేను స్వయంగా ఎమ్మెల్యే 10 సంవత్సరాల నుంచి ఉన్నాను. అంతకుముందు యాక్సిడెంట్ అయ్యేది, యాక్సిడెంట్ కాగానే పట్టి కట్టుకొని డాక్టర్ దగ్గరికి పోయేది. వీళ్ళు పోయి 40% 50% రాపించుకొని పెన్షన్ తీసుకునేది. పెన్షన్ తీసుకొని ఊర్లే 6 నెలలు కాగానే మళ్ళీ చేతి మంచిగా అవుతుంది, మంచిగా కాగానే మళ్ళీ సైకిల్ మోటార్ తిరిగేది. అదే ఊర్లే పాపం దేక్కుంటూ పోయే కుంటోడు ఉంటుండే, ఆయన పింఛన్ రాకపో.
వాడు తిట్టుకుంటుండే ఈ ఎమ్మెల్యే గారి ఇంట్లో పీనిగేళ్ళ సర్పంచ్ గారి ఇంట్లో పీనిగేళ్ళ వీడు మొత్తం మాకు పింఛన్ రాకుండా చేసిండు, వీడేమో సైకిల్ మోటార్ మీద ఎక్కి తిరుగుతున్నాడు అని తిట్టుకుంటారు. నిజంగా వాస్తవం తిట్టుకుంటాడు ఎవరైనా సరే. మేము ఏమంటామంటే ఎవరైతే నిజమైన లబ్ధిదారు ఉన్నాడో వాడిని డెఫినెట్గా ఒక్కరు కూడా మిస్ కావద్దు. ఇది నిరంతర ప్రక్రియ, ఇది ఇవాళ అయిపోతుంది. ఇది కంటిన్యూగా ఒకవేళ మా దృష్టిలో వచ్చి మిస్ అయినా ఉంటే కూడా డెఫినెట్గా మళ్ళీ మా దృష్టికి వస్తే చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ అనర్హుని గిట్ట 50 సంవత్సరాల లోపల కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ లేకున్నా కానీ భర్త చనిపోయి చేసినా కానీ డెఫినెట్గా వాళ్ళు ఎవరైతే సర్వే చేస్తున్న అధికారులు డెఫినెట్గా యాక్షన్ అవుతుంది, వాళ్ళు సస్పెండ్ అవుతారు. అట్లా కాకుండా పారదర్శకంగా ఇది ఇంత పెద్ద కార్యక్రమం, మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు శ్రీనివాసరావు చెప్పినట్టు ఒక్క అనర్హుని కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక్క అర్హుని కూడా ఒక్కరిని మిస్ చేయాల్సిన అవసరం లేదనే దాంట్లో కేసీఆర్ స్పష్టంగా ఉన్నాడు. శ్రీనివాస్ కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక విషయం చెప్పండి. గతంలో 10 ఏళ్ళు మీరు ప్రతిపక్షంలో చాలా చోట్ల టీడీపీ వాళ్ళు కాబట్టి మా వాళ్ళకి పెన్షన్లు ఇవ్వలేదు, రేషన్ కార్డు కట్ చేసిన సందర్భాలు చాలా చూసాం మనం. మండల స్థాయి నాయకులను ఆరోపిస్తూ ఉంటారు. సో ఈ స్కీమ్ బాగా అవకాశం ఉంటుందని మీరు గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని తప్పుల విధంగా కొంతవరకు బోగస్ కార్డ్స్ ఉన్నట్టు బోగస్ బెనిఫిట్స్ ఉన్నాయి. అది మాత్రం మేము ఒప్పుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే అక్కడ ఇండివిజువల్గా వాళ్ళు ఇప్పుడు 45 ఇయర్స్ కానీ తప్పు చేసి అత్తకు పెన్షన్ ఉండదు, కోడలకు పెన్షన్ ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు కూడా కొన్ని జరిగినాయి, జరగలేదని కాదు. కానీ ఈ విధానంలో నేను ఒకటే అబ్జెక్షన్ ఏంటంటే ఇవాళ మీరు ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు. ఒక పర్సెంటేజ్ ఆఫ్ పెన్షన్స్ను కట్ చేయాలి అనే ఒక ప్లానింగ్ పెట్టుకొని వాస్తవానికి పోవడం జరుగుతుంది. కానీ ఈ రీతిలో కాదనేది మా వాదన. ఎందుకు అనంటే ఇవాళ సమగ్ర సర్వే అని చెప్పేసి అప్లికేషన్స్ పెట్టుకోమని చెప్పి అవన్నీ కూడా చేయడం జరిగింది ఒక ఎత్తు. సెకండ్ టైంలో మళ్ళీ కూడా ఇండివిజువల్ అప్లికేషన్స్ అంటే ఇవాళ ఎడ్యుకేటెడ్గా ఎవడున్నాడండి? ముసలోళ్ళు 65 నుంచి 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళకి ఏమన్నా అప్లికేషన్లు పెట్టుకోవడం అవసరం తెలుస్తుందా? ఇవాళ పెన్షన్ వస్తేనే 5వ తారీఖు లోపల తీసుకుందామని చెప్పి తీసుకోలేనటువంటి వాళ్ళకే చాలామంది పెన్షన్స్ ఆగిపోయినాయి. వాళ్ళన్నీ కూడా మళ్ళీ వాపసు పోయినాయి. ఎందుకంటే ఎడ్యుకేటెడ్గా లేనటువంటి వాళ్ళు. ఇవాళ ఈ సర్వేను వాస్తవానికి ఇన్ షార్ట్ పీరియడ్లో సర్వేలు చేపించి బోకస్గా ఉన్నోళ్ళని తీసేయడమే కాదు, వాస్తవానికి కూడా జరగనటువంటి వాళ్ళకు కూడా న్యాయం జరగదనేది మా యొక్క వాదన. వాస్తవానికి చెప్తున్నాం, ప్రాక్టికల్గా చెప్తా ఉన్నాను. ఇవాళ కొంతమంది అప్లికేషన్స్ కొంతమంది పెట్టారు, కొంతమంది తెలియక అప్లికేషన్ కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇది ప్రక్రియ అని చెప్తున్నారు. ఎస్, కానీ ఈ నెల వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ రావాలి అనుకుంటే హౌ మచ్ టైం ఇట్ విల్ టేక్? ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రాక్టికల్గా జరగనటువంటి సంబంధం ఇప్పుడు ఉన్నది. ఇవాళ ఎట్టి పరిస్థితిలో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు అవుతుంది అని అంటే జనరల్గా సర్వే ఇవాళ అధికారులకు ఎన్ని పనులు చెప్పారండి వాళ్ళు, దే ఆర్ ఏబుల్ టు డూ. ఖచ్చితంగా మనం ఒక మానవ జీవితంలో ఒక 40 ఇండ్లు సర్వే చేస్తే సరిపోతుంది ఒక్కరోజు. కానీ ఈ కాంట్ డూ ఇట్. డీటెయిల్ రిపోర్ట్స్ చేయాలంటే ఇట్ విల్ టేక్ టైం. వాస్తవానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ ప్రక్రియ కొద్ది వరకు అప్ అండ్ డౌన్స్ అవుతాయని చెప్పేసి మేము అనుకుంటాం. మీరేం సజెస్ట్ చేస్తారు, ఎట్లా చేయాలంటే మరి? ఇది వాస్తవానికి ఇది కంటిన్యూగా రికార్డ్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి. వాళ్ళని ఒరిజినల్గా సర్వే చేయించుకొని ఇవాళ సమగ్ర సర్వే అంటే అన్నీ ఒకటే దగ్గర అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగిందండి. రేషన్ కార్డు కానీ, పెన్షన్ కానీ, అదేవిధంగా ఇంతకుముందు వచ్చే బెనిఫిట్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నీ ఇచ్చేస్తే సర్వే చేయడంలో ఆఫీసర్స్ది అయిపోతుందా? చేస్తారా చెప్పండి? ఒక మ్యాన్ పవర్ ఉందా చెప్పండి? ఇవాళ మొత్తం మండలంలో ఒక లేస్తే 9 మంది 8 మంది ఆఫీసర్లకి పరిమితమైనారు. ఆ 8 మంది ఆఫీసర్లు మొత్తం టోటల్గా 20,000 మందిని సర్వే చేయాలంటే ఇట్ ఈస్ పాసిబుల్? అంత కొద్దిగా ఇబ్బంది అవుతా. నేను ఏమంటున్నా, దీనిలో డినై చేసావు, నేను తప్పు పట్టడం కాదు. నువ్వు సీనియర్ శాసనసభ్యుడివి, రేపటి నుంచి నువ్వే వాస్తవ పెన్షన్లు జర దయచేసి ఒక్క నిమిషం పెంచుతా. 40, 55, 45 మెంబర్స్ తక్కువ అయినారు. నువ్వే ఉంటావే, నువ్వే వాస్తవే. నువ్వు నా జిల్లా విషయం చెప్తా రెడ్డి గారు, నా జిల్లా నువ్వే వాస్తవు. బోకసులకు ఇయ్యకు నువ్వు. అరే బోకసులండి జెన్యున్ ఒకరు మిస్ చేయకు. లేదు, అధికారం ఉంది, నువ్వు తీసుకొచ్చి జెన్యున్ ఉన్నారు ఇస్తలేదు. నేను చెప్పేది నా జిల్లా విషయం మాట్లాడు. లేదా నా జిల్లా విషయం చెప్తానండి. 16 లక్షల మంది జనాభా లేదు, మొన్న 18 లక్షల మంది పెట్టారండి అప్లికేషన్. అప్లికేషన్ ఎన్ని పెట్టారండి? అప్లికేషన్ స్టార్ట్ అవుట్ చేయడానికి వీలు లేకుండా పోతుంది అని చెప్తున్నాను. స్కూటీ చేసిండ్రు. ఎవరైతే బాధ్యులు లేని అధికారులు ఎవరైతే డిఆర్సీలో కానీ జిల్లా పరిషత్ మీటింగ్ లో కానీ నేను చెప్పడం జరిగిందండి. రవీంద్ర రెడ్డి గారు మీరు చేసుకోవాలి. లేలే జిల్లా పరిషత్ మీటింగ్ లో DDRCలో కానీ అదే విధంగా మన ఊరు మన ప్రణాళిక సపరేట్ గా మీటింగ్స్ మంచి కార్యక్రమం మీరు హర్షించరే. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవాలి. ఒక్క మనిషి కూడా మిస్ చేయొద్దని చెప్పిండు కేసీఆర్. అవునండి, ఒక్క అనారోగ్యం కూడా ఇవ్వద్దని చెప్పిండు. దాన్ని యూటిలైజ్ చేసుకోను. ఇక్కడ కూర్చో, 10 గ్రామానికి పో, ఎవరు మిస్ కాకుండా చూసుకోను. నేను మాట్లాడు, మేము మిస్ కాదు. అంతేగాని సంఘటన మంచి కార్యక్రమం I am giving suggestion, I am not denying.
మీరు అర్థం అప్లికేషన్ చేసుకోవాలి. మీరు అనుకున్న దానికంటే అప్లికేషన్ చాలా ఎక్కువగా వచ్చినాయి. Definitely. ఫస్ట్ మీరేమన్నారు సార్, ఇప్పుడు ఏమైంది మొత్తం సార్, బోగస్ ఒక్క అప్లికేషన్ సంగతి, చాలా ఒక్క ఎక్కువ నిమిషం సార్. ఎక్కువ వచ్చినాయి. ఎక్కడ- దాన్ని ఒక్క స్క్రూటినీ నిమిషం చేసే సార్, మెకానిజం ఇప్పుడు ఉందా మీ ప్రతి దగ్గర? ఒక్కరు అది సార్, నేను ఆశాజీ- అనేది. సార్ అది ఆశాజీవులు ప్రతి ఒక్కరు. ఇప్పుడు పింఛన్లు ఇస్తారంటే వాడు 40 ఏళ్ళు పోయి పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటే ఇంకో పెద్ద జోక్ ఏంటంటే సార్, ఇంకా ఘోరం ఏంటంటే మేము ఎమ్మెల్యేగా ఉన్నాం, తన కూడా ఉంటారు. నా భార్య చనిపోయింది సార్, నాకు పింఛన్ రాదా అంటాడు. భార్య చనిపోతే భర్త పింఛన్ ఇస్తారు సార్. ఇక్కడ వితంతు అంటే భార్య నేను అసలు దాని మీద అంటే రవీంద్ర అలాగే గారు- వెళ్తారు. నేను చెప్పేదాకేనండి. నేను ఏమంటున్నానంటే అలాంటి అప్లికేషన్స్ వస్తాయి. దానికి ఒక బాధ్యతగా ఒక విలేజ్కి ఇంతమంది ఆఫీసర్లు వేసిండ్రు. విలేజ్ ఎంత రోజు 15 రోజుల నుంచి నడుస్తుంది నిరంతర ప్రక్రియ. ఒక్క నిమిషం. డెఫినెట్ గా దాని ప్రక్రియలో ప్రాసెస్ లో నేను భాగంగా ఈ eliminate scheme చేస్తారు. డిజైన్ కాదండి. అర్హులకు ఎవరికన్నా Humanity ఇవ్వకుండా వాళ్ళు మిస్ అయితే కొంతమంది minus అవుతా దృష్టి ఉన్నారు. తీసుకురా. దానికి అర్హులకు ఇస్తే problem కళ్యాణం వస్తుంది. కానీ. ఒక నిమిషం సార్. చెయ్యం ఓట్ల చక్కెరలో అనర్హులకు కూడా మనం పింఛన్లు ఇస్తాం మనం. మనతో చర్చలు పాల్గొనడానికి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఫోన్ లైన్లోకి వచ్చారు. జీవన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. జీవన్ రెడ్డి గారు, ఈరోజు గవర్నమెంట్ ఆసరా పథకం స్టార్ట్ చేస్తుంది. అయితే పథకం చాలా గొప్పదే, కానీ అర్హులందరికీ అందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా తక్కువ టైంలో స్టార్ట్ చేశారు. ఈ స్క్రూటినీ అయింది లేదు, ఎందుకంటే అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చాయి. నిజానికి చాలా తక్కువ అవుతాయని గవర్నమెంట్ అనుకున్నట్టు బోగస్ తీసేస్తాయి. ఎక్కువ వచ్చాయి కదా, మరి సవ్యంగా జరుగుతుందా అనేది ప్రతిపక్షాలు అంటే జరుగుతుంది అని వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు దీనిపైన? ఇప్పుడు పంపిణీ సవ్యంగా జరుగుతలేదా అనేది కాదు, వాస్తవంగా ఇప్పుడు ఇక్కడ లబ్ధిదారుల ఎంపికలో అర్హత అనేది ప్రధానం. ఇప్పుడు గతంలో ఏదైతుందో 200 రూపాయల పెన్షన్ చేసినప్పుడు అర్హత అనేది ఏదైతున్నదో సామాన్య ప్రజానికం నిరుపేదలందరికీ వర్తింపజేసే విధంగా అర్హతను గుర్తించడం జరిగింది. దట్ బిలో పావర్టీ లైన్ అప్ ఏదైతున్నదో అందరికి లభింపజేసింది. ఇవాళ ఏదైతుందో దానికి ఎవరో 2 ఎకరాలన్నరనో లేక 3 గదులు ఉన్నటువంటి ఇల్లు ఉన్నట్టయితే, లేకుంటే కనీసం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ఉన్నా కానీ ఏదైతున్నదో తొలగించే విధంగా, లేక ట్రాక్టర్ ఉంటే తొలగించే విధంగా, అండ్ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లోపల ఏ పరిస్థితుల్లో గతంలో పెన్షన్ పొందుతున్నటువంటి లబ్ధిదారుల సంఖ్య కంటే 40% కుదించాలని చెప్పని చీఫ్ సెక్రటరీ గారి ఇన్స్ట్రక్షన్స్ డైరెక్ట్లీ టు ది కలెక్టర్స్ ఆన్ వీడియో కాన్ఫరెన్స్. అంటే దీన్ని బట్టి ప్రభుత్వ ఆలోచన విధానం ఏ విధంగా కొనసాగుతుంది అనేది మనం గమనిస్తుంది. ఉదాహరణకు వితంతులు ఉన్నారండి. వితంతులు ఈ మధ్య కాలంలో చనిపోయినటువంటి ఒక భర్తలు ఉన్నట్టయితే డెత్ రిజిస్ట్రేషన్ గ్రామ పంచాయతీలో జరుగుతున్నది. పురాతనంలో ఏ 10 సంవత్సరాల క్రితము చనిపోయినటువంటి భర్తల డెత్ సర్టిఫికేట్ తీసుకున్నామంటే హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? జీవనన్న ఒక్క నిమిషం. సార్, మీరు లైన్లో ఉండండి. పత్రం లేనటువంటి వితంతుల పెన్షన్ జీవన్ రెడ్డి గారు. ఇందులో మీరు గుర్తించడం లేదు అని చెప్పంటున్నారు. జీవనన్న జీవన్ రెడ్డి గారు, నమస్కారం. రవీంద్ర రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. ఒక నిమిషమే. అన్న, ఒక్క నిమిషం. సదరన్ క్యాంప్ ఫర్ ఎగ్జాంపుల్ డిజేబిలిటీ గుర్తించే సదరన్ క్యాంప్ కరీంనగర్ జిల్లాలోనే నిర్వహించక 1 సంవత్సరం గడుస్తుంది నేను చెప్పంటున్నా. ఇలా గతం లోపల ఎన్నికల నోటిఫికేషన్ ఏనండి వివిధ కారణాలతో ఒక్క నిమిషం. లేకున్నట్టయితే అప్పుడు ప్రభుత్వం ఏది జీవనన్న 1 ఇయర్ నుంచి మీదే కదా ప్రభుత్వము. ఒక వారికి పర్యాయం కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించాలని చెప్పని తలిస్తే అది లాఠీ చార్జ్ అయింది. తదుపరి ఏదైతే ఉందో కనీసం నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న సదరన్ క్యాంప్ నిర్వహిస్తే ఇలా అవకాశాన్ని తెలిసిపోతుండే కదా. జీవన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. జీవన్ రెడ్డి గారు, రవీంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం మీతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఒక్క నిమిషం. మీద ఎవరికి అభ్యంతరం లేదు. రోవర్స్ వాడికి లబ్ధి చేకూర్చాలనే దాని మీద ఎవడు కూడా సమర్థించడు. కానీ ఏదైతున్నదో ఇవాళ ప్రభుత్వం ఏదైతుందో ముందుగా 2 ఎకరాలన్నర తరి అని 5 ఎకరాల క్లియర్ గా 3.5 ఎకరాలు చేసిండ్రు, 7 ఎకరాలు చేసిండ్రు. మీరు చెయ్యని పని చేస్తుంటే హర్షించక వల్ల ఒక మాట్లాడితే ఎట్లా? ఈ 2 ఎకరాలన్నర 5 ఎకరాలు అయితే జీవనన్న నమస్తేనే. జీవనన్న 7 ఎకరాలకు పెంచాల్సిన అవసరం జీవనన్న ఒక్క నిమిషం. నమస్తే, రవీంద్ర రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. అన్న జీవనన్న, ప్రభుత్వం కూడా ఆమోదించిందని చెప్పన్నారు. జీవనన్న ఒక్క నిమిషం. జీవన్ రెడ్డి గారు, జీవనన్న 3 ఎకరాలన్నర 7 ఎకరాలు చెప్పని ఆదాయం జీవనన్న భావించడం జరిగిందో దాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. రైట్. జీవనన్న స్వయంగా ఈటల రాజేందర్ గారు ఏం చెప్పిండ్రు? సార్, ఒక్క నిమిషం. జీవన్ రెడ్డి గారు ఉన్నట్టయితే తొలగించాలని మేము ఎక్కడ ఆదేశాలు ఇవ్వలేదు. రైట్. జీవన్ రెడ్డి గారు 1 మినిట్. అది ఏదైతుందో కేవలం పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాయని చెప్పని స్వయంగా మంత్రి గారు చెప్పిండ్రు. జీవనన్న ఫీల్డ్ వెరిఫికేషన్ ఏదైతుందో 3 రూమ్లు ఉన్నాయంటే మనకి అంతా తొలగించేస్తుండ్రు. రవీందర్ రెడ్డి గారు జీవనన్న ఒక్క నిమిషం. జిల్లా నియోజకవర్గ కేంద్రానికి 1000 మందిని పట్టుకొచ్చి పంపిణీ చేస్తాం. ఎట్లా చేస్తాము? ఇది కట్టినోడల్లా మంజూరీ పొందినోడు ఇక్కడికి వస్తాడు. మంజూరీ లభించిన వాడికి రావడం లేదు. అన్న జీవనన్న జరుగుతుంది. ఎందుకు జరగదు? ఒక్క నిమిషం. జీవనన్న ఒక్క నిమిషం. లబ్ధిదారులను తీసుకెళ్లి పంపిణీ చేస్తున్నప్పుడు తప్పకుండా జరుగుద్ది. జీవనన్న ఒక్క నిమిషం. ఇప్పుడు జీవనన్న గారు చెప్పిన దాంట్లో వాస్తవం లేదు. ఎందుకంటే
క్లియర్గా మంత్రి గారు ఇప్పుడు మంత్రి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి సర్టిఫికెట్లు అడుగుతున్నారు, వితంతువులు సరిపోతే సర్టిఫికెట్, ఏ సర్టిఫికెట్ లేకున్నా ఎవరైతే సర్వే చేసిన రిపోర్ట్ ఇచ్చినో దాని మీద ఆధారంగా మేము పెన్షన్ ఇస్తాము. 3 నెలల లోపు వాళ్ళు సర్టిఫికెట్లు సబ్మిట్ చేసుకోవాలి. ఆ సర్టిఫికెట్ కూడా ఏంది అందులో కూడా క్లారిటీగా చెప్పి నేను ప్రెస్ మీట్లో మీరు కూడా ఉంటారు. ఎవరైతే నిజంగా వితంతువు ఉన్నదనుకో, వితంతువుకు సర్టిఫికేట్ లేకుండా భర్త చనిపోయిన 20-30 ఏళ్ళ కింద భర్త చనిపోయిన ఉండదు న్యాచురల్గా. ఉండకుంటే అక్కడ ఉన్న వార్డు మెంబర్ కానీ, అక్కడ ఉన్న డాక్రా మహిళా మెంబర్ కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ ఈమె భర్త చనిపోయిండనే ధృవీకరిస్తే చాలు, ఆ ధృవీకరణ పత్రం సరిపోతుంది, దాని మీద బేస్ మీద మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పిండు. ఒకటి సదరన్ క్యాంపు 1 ఇయర్ నుంచి లేదంటారు. 1 ఇయర్ కింద ఎవరైంది ప్రభుత్వం? మీ ప్రభుత్వం. ఇలా మేము పెన్షన్లు స్టార్ట్ చేసింది ఇప్పుడు డెఫినెట్గా ప్రతి డివిజన్లో ఊరికి తీసుకుపోయి సదరన్ క్యాంపులో చేశాం. ఇంకా మేమే ప్రభుత్వం అని చెప్పి అనుకుంటున్నారు మీరు. ఏది మీరు ఇప్పుడు కాదు, 1 ఇయర్ కింద మీరే ఉన్నారు ప్రభుత్వం. 1 ఇయర్ నుంచి లేదని చెప్తున్నారు మీరు. 1 ఇయర్ కింద మీరే ఉన్నారు ప్రభుత్వం అంటున్నా. మేము వచ్చి 4 నెలలు 5 నెలలు అయింది. మీరు 1 ఇయర్ కింద మీరే ఉన్నారు ప్రభుత్వం. జీవన నాయకుడు మీరు, సీనియర్ శాసనసభ్యులు, మీరు అంటే గౌరవం ఉన్నది. మీరు కూడా ఇట్లా మాట్లాడతారు అనుకుంటాం. మేము క్లియర్ గా 3 ఎకరాలన్నర ల్యాండ్ ఇంక్రీజ్ చేశారు. ఇవాళ ఉన్న ఇన్కమ్ ఏదైతే ప్రయారిటీ ఉందో ఇన్కమ్ కూడా 1.5 lakhs చేశారు. మీరు ఇంత కేటగిరీగా ఇంత చేసినాక మీరు సీనియర్ శాసనసభ్యులు మీరు అప్రిషియేట్ చేయాలి ప్రభుత్వాన్ని. అప్రిషియేట్ తీసిపెట్టి ఇది ఇప్పుడు ట్రాక్టర్ వాళ్ళకి ఇవ్వమని చెప్తారా మీరు పెన్షన్? నిజంగానే బిల్డింగ్ 2 అంతస్తుల బిల్డింగ్ ఉన్న వాళ్ళకు పెన్షన్ ఇవ్వమని చెప్తారా? మరి చెప్పండి. మరి అట్లా నేను ఏమంటానంటే మీరు రేపు కాన్ఫరెన్స్లో మీరే పంచుతారు పెన్షన్లు. మీరు దయచేసి ఎవరికి కూడా అనారులకు మిస్ కాకుండా చూసుకోండి. అనారులకు ఎవరికి రాకుండా చూసుకోండి, అరువులకు మిస్ కాకుండా చూసుకోండి. మీ చేతిలో మీరు పంచుతారు పెన్షన్లు రేపు. మీరు కార్యక్రమం మీ చేతిలో ఉన్నది. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎమ్మెల్యేలే పోయి పంచుకోవాలని చెప్పారు క్లియర్గా. మీరు పోయి పంచుకోండి. అలా నిజంగా ఒక్క అనారుని గిట్ట పింఛన్ రాకుండా మీది బాధ్యత, అరువులకు కూడా పింఛన్ మిస్ కాకుండా బాధ్యత మీది. మీరు అది చేసుకోవాల్సింది విడిచిపెట్టి ప్రభుత్వం చేసినది. ప్రభుత్వం క్లియర్గా ఉన్నది ఇక్కడ. సార్ ఫైనల్ ఒకటే, అర్హులు అనర్హుల దగ్గర చిన్న కన్ఫ్యూజన్ ఉంది. సో ఆ విషయంలో క్లారిటీ ఒకటి రావాల్సిన అవసరం ఉంది. ఎట్లాగో అటు అధికారులు పబ్లిక్ నేను ఇంత వివరంగా కాకుండా క్లుప్తంగానే నేను కంక్లూడ్ అని ఏదనండి. ప్రభుత్వాల నిబద్ధత గురించి ఏమో కానీ ప్రజల నిజాయితీ మీద నాకు పూర్తి విశ్వాసం ఉందండి. ఇవాళ ఎయిడ్స్ లేనివాడు ఎవడు నాకు ఎయిడ్స్ ఉందని చెప్పి 1000 రూపాయల కోసం పోడు. అలానే ఏ స్త్రీ కూడా ఒక 1000 రూపాయలు వస్తుందని చెప్పి నాకు భర్త చనిపోయినాడని చెప్పి ముందుకు రాదు. ఇక వికలాంగులు అంటారా, ఇంకా డాక్టర్ గారు చెప్పినట్టు కొద్దిగా చిన్న దెబ్బ తగిలిన వాడు కూడా డాక్టర్ సర్టిఫికేట్ అక్కడ. మీకు తెలుసో లేదో, మద్య నిషేధం బాగా ఉన్న రోజుల్లో ప్రతివాడు వీడు మందు లేకపోతే చచ్చిపోతాడని డాక్టర్ల దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకున్న రోజులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఈ సర్టిఫికేట్లు కాదు, గ్రామ సభలు ఇంకా చిన్నది పెట్టారు. ఊళ్ళో ఎంతమంది ఉంటారో 5000 మందిలో ఎవరు ఏంటి అనేది చెప్తారు. చెప్పి నిజాయితీగా అందరికీ ఓపెన్గా పారదర్శకంగా చేసేయచ్చు. దీన్ని రాజకీయం చేయాలి. థ్యాంక్ యూ బండారు గారు, రవీంద్ర రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు. ఇది ఇవాళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.